నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇందులో మనకు సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ల్యాబొరేటరీ టెక్నీషియన్ అలాగే ల్యాబొరేటరీ అటెండర్ సంబంధించిన ఖాళీలు అయితే మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనకు 60 పోస్టులు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ, ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, మరీ ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుంటాం అన్నమాట. చాలామంది అభ్యర్థులు వేరే వీడియోల కింద కామెంట్ చేస్తున్నారు, అంటే ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కొంతమంది కామెంట్ల రూపంలో అడగడం జరిగింది. సో వారిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఓవరాల్గా 100 మార్కులకు మనకు ఇక్కడ మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే మాత్రం 70 మార్కులు అనేది మెరిట్, అంటే మనకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అంటే సంబంధిత పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్గా ఇంకా చెప్పుకుంటాం అనమాట. సో వాటి నుంచి 70 మార్కులు కేటాయించడం జరిగింది. 30 మార్కులకు గాను ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు వీటికి సంబంధించినటువంటి ఒకసారి వేకెన్సీస్ చూద్దాము. వీడియో కొంచెం లెంత్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు కొంచెం ఓపికతోటి ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో సైంటిఫిక్ ఆఫీసర్, ఫిజికల్ మరియు జనరల్ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే 2 ఖాళీలు ఉన్నాయి. కెమికల్ సంబంధించిన పోస్టులు 3, బయాలజీ లేదా సిరాలజీ సంబంధించిన పోస్టులు 3, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన పోస్టులు 2 అయితే మనకు ఖాళీలు ఉన్నాయి. ఇవి సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. దాంతోపాటుగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఫిజికల్ మరియు జనరల్ సంబంధించినటువంటి 5 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కెమికల్ సంబంధించినటువంటి 10, అదేవిధంగా బయాలజీ, సెరాలజీ సంబంధించినటువంటి మరో 10 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఫిజికల్, జనరల్ సంబంధించినటువంటి 2, కెమికల్ 6, అదేవిధంగా బయాలజీ లేక సిరాలజీ సంబంధించినటువంటి 4, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి 5 అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్లయితే మినిమం మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు శాలరీ చూసినట్లయితే 42,300 రూపాయల నుంచి 1,15,270 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకు 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు 20,280 రూపాయల నుంచి 62,110 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా వీటికి సంబంధించిన ఫీజు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి మనము అంటే దరఖాస్తు ఫీజు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి దరఖాస్తు రుసుముగా 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర లోకల్ క్యాండిడేట్స్ తెలంగాణ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అంటే ఎస్టీ, ఎస్సీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు 1,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీ చెందినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా సేమ్ ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 1,000 రూపాయలు, అదర్ కేటగిరీస్ అందరూ కూడా 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకు ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అయితే 600 రూపాయలు, ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 1,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు అయితే 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 34 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుందని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వీటికి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించినటువంటి వయోపరిమితికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అనమాట. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ ఇదే. సో ఇక్కడ కొన్ని పోస్టులకు కొన్ని విధాలుగా ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సైంటిఫిక్ ఆఫీసర్లో మనకు ఫిజికల్, జనరల్ మరియు కెమికల్, అదేవిధంగా బయాలజీ లేదా సిరాలజీ సంబంధించిన ఉద్యోగాలు, కంప్యూటర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. సేమ్ ఈ 4 రకాల ఉద్యోగాలు అంటే కంప్యూటర్ అంటే సబ్జెక్టు వారికి చూసుకుంటే కంప్యూటర్, బయాలజీ, సిరాలజీ, కెమికల్ మరియు ఫిజికల్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదా. సేమ్ వేరే సైంటిఫిక్ అసిస్టెంట్లో కూడా ఈ 4 రకాలు ఉన్నాయి. సైంటిఫిక్ టెక్నీషియన్స్లో కూడా ఈ 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో అయితే మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే
ఖచ్చితంగా అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ పోస్టులు చూసినట్లయితే అభ్యర్థి మాస్టర్ డిగ్రీ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అది కూడా ఫిజిక్స్ లేకపోతే ఫారెన్సిక్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో ఖచ్చితంగా అభ్యర్థి అనేది మాస్టర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థి మాస్టర్ డిగ్రీలో కంపల్సరీ ఈ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు 65% అనేది మీకు మాస్టర్ డిగ్రీలో ఉండాల్సి ఉంటుంది మార్కులు అనేది. ఓకేనా? సో మాస్టర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 65% మార్కులు అనేది పొందాల్సి ఉంటుంది. ఫిజిక్స్ లేకపోతే ఫారెన్సిక్ సైన్స్, ఒకవేళ ఫారెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఆ ఫారెన్సిక్ సైన్స్లో అంటే ఈ ఫారెన్సిక్ సైన్స్లో ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫిజిక్స్ అనేది మ్యాండేటరీ అనమాట. అదేవిధంగా మనకు కెమికల్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ. ఓకేనా? కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోరెన్సిక్ సైన్స్ కనుక చేసినట్లయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీగా అంటే ఆ దాంట్లో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరిద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. వీరు కూడా కంపల్సరీ 65% మాస్టర్ డిగ్రీ అనేది పట్టా పొందాల్సి ఉంటుంది. ఓకేనా? 65% మార్కులతో మాస్టర్ డిగ్రీ పట్టా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. వీటితో పాటుగా బయాలజీ లేదా సిరాలజీ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ జువాలజీ ఆర్ బాటనీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫిజియాలజీ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయాలజీ ఆర్ సిరాలజీ ఆర్ డిఎన్ఏ విత్ మినిమం 65 మార్క్స్ అని చెప్పి ఇక్కడ 65% మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో 65% మార్కులతోటి జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేకపోతే బయోకెమిస్ట్రీ ఆర్ సైకాలజీ సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో పట్టా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన పోస్టులకు చూసినట్లయితే సేమ్ సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు. వీరు కూడా ఎంఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ ట్రిపుల్ ఈ కావచ్చు, లేకపోతే ఈసీఈ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సైబర్ ఫోరెన్సిక్ కావచ్చు, లేకపోతే సిఎస్సి కావచ్చు, సిఎస్సి లేకపోతే ఐటీ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఎంసీఏ కావచ్చు, లేకపోతే ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు, అది కూడా కంప్యూటర్ సైన్స్లో ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఇది మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. వీరందరూ కూడా కంపల్సరీ 65% మార్కులు అనేది పొందాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సేమ్ మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా సైంటిఫిక్ ఆఫీసరు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ రెండు పోస్టులకు కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కాకపోతే ఏంటంటే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీరు 60% మార్కులు పొందితే సరిపోతుంది అనమాట. ఓకేనా? మాస్టర్ డిగ్రీలో 60% మార్కులు పొందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. సైంటిఫిక్ అసిస్టెంట్ తర్వాత ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సేమ్ మనకు ఇందాక చెప్పుకున్నటువంటిదే. కాకపోతే ఇక్కడ అభ్యర్థి ఇందాక మనం మాస్టర్ డిగ్రీ చెప్పుకున్నాము, ఇక్కడ మాత్రం డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ప్రతి డిగ్రీ కాదు, సేమ్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫిజికల్ చెప్పుకున్నాము, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమికల్ చెప్పుకున్నాము, కెమిస్ట్రీ సబ్జెక్టు, అదేవిధంగా బయాలజీ, సిరాలజీ సంబంధించిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అలా వివిధ కేటగిరీ సంబంధించినటువంటి మన సబ్జెక్ట్ అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఆయా సబ్జెక్టులలో మీరు డిగ్రీ పట్టా పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీ పట్టాలో మినిమం పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు పర్సెంటేజ్ అనేది అవసరం లేదని చెప్పి నేనైతే ఇక్కడ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరగలేదన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి బైపీసీలో లేకపోతే ఎంపీసీలో మీరు ఇంటర్మీడియట్ పట్టా పొంది ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఆ తర్వాత మనము వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకు 4 రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 4 రకాలు అంటే సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 4 రకాల ఉద్యోగాలకు కూడా సేమ్ వెయిటేజ్ అనేది అంటే ఎగ్జామ్లో అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు చూసినట్లయితే అభ్యర్థులకు 70 మార్కులు అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా కేటాయించడం జరుగుతుంది. 30 మార్కులు అనేది మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 70 మార్కులు ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారని ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 5 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 5 మార్కులు ఏ విధంగా ఇస్తారు అంటే ఇక్కడ మనకు కొన్ని క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది పర్సంటేజ్ ఆధారంగా మీ 10thలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. సో ప్రతిదానికి కూడా 10th, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి సో 4 సబ్జెక్టులు 4 లెవెల్లో కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో వాటికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఎవరైతే కొంచెం మెరిట్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వారికి కొంత ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో 10th క్లాస్కి 5 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్కి 10 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి 15 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్కి మాత్రం ఇక్కడ 15 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఏది సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకి అంటే ఎంఎస్సీ తోటి దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎంఎస్సీ మార్కులకి 25 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎంఎస్సీలో మీరు పొందినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి 25 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాస్లో 5 మార్కులు, ఇంటర్మీడియట్లో 10 మార్కులు, అదేవిధంగా డిగ్రీలో 15 మార్కులు మీరు ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు అంటే ఎంఎస్సీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అక్కడ 25 మార్కుల వరకు డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మార్కులు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు మిగిలిన మార్కులు ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే మాస్టర్స్ ఇన్ సైకాలజీ లేకపోతే మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ సంబంధించినటువంటి సో ఫిలాసఫీ కానీ సైకాలజీలో మీరు పొందినటువంటి మార్కుల ఆధారంగా మరో 10 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి మరో 5 మార్కులు అనేది పొందడం అంటే మీకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మరో 5 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్గా మనకు 70 మార్కులకు ఇక్కడ విధాల వారీగా అంటే మనకు సబ్జెక్టుల వారీగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీకు మార్కులు పొందేటువంటి అవకాశం ఎక్స్ట్రా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మినిమం 2 మార్కులు మ్యాక్సిమం 5 మార్కుల వరకు మీకు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 2 మార్కులు, 5 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 3 మార్కులు, అదేవిధంగా 8 సంవత్సరాల కంటే మించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 5 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 70 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. మిగిలిన 30 మార్కులు ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ సిలబస్ అనేది ఒకటి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ సిలబస్ నుంచి 30 మార్కులకు గాను డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి 70 మార్కుల వెయిటేజ్ ఈ రెండు కలుపుకొని ఈ 100 మార్కులకు గాను అధికంగా మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికే ఇక్కడ జాబ్ అనేది అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ టెస్ట్ అనేది ఎవరికి ఇస్తారు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు ఎవరికి కండక్ట్ చేస్తారు అంటే ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు ఇక్కడ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఒక పోస్టుకి 1.5 రేషియోలో మాత్రమే అభ్యర్థులను పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో అంటే 2 పోస్టులకు 3 పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 2 పోస్టులకు 3 అభ్యర్థులను డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వారి నుంచే మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్. సేమ్ మనకు ఇక్కడ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అంటే ఇందాక మనం సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు చూసాము. ఇప్పుడు సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ వెయిటేజ్ ఇచ్చాడు, సేమ్ మార్కులు ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా మాస్టర్స్, ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ సంబంధించిన మార్కుల ఆధారంగా ఇక్కడ మార్కులు అనేది కేటాయించడం జరిగింది 70 మార్కుల వరకు. వాటితో పాటుగా మిగిలిన 20 మార్కులు అనేది ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత మనము మిగిలిన 30 మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్ వారికి కూడా సిలబస్ అనేది సేమ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ 2 ఉద్యోగాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు 65% అనేది అడగడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు 60% మాత్రమే అడగడం జరిగింది. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇది మీరు గమనించవలసినటువంటి విషయం. వాటితో పాటుగా మనకు ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు వీటిలో కూడా మనకు సేమ్ వెయిటేజ్ ఇచ్చాడు. 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్. వాస్తవానికి ఎవరైతే ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారికి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడగలేదు. కానీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి ఒకవేళ ఎంఎస్సీ ఉన్నట్లయితే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే అక్కడ మీకు అదనంగా 15 మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇందాక ఖచ్చితంగా ఎంఎస్సీ అనేది ఉండాల్సి ఉంది. దేనికి? సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ ఆఫీసర్. కానీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు 15 మార్కులు ఎక్స్ట్రా పొందేటువంటి అవకాశం ఉంది. సో ఈ వెసులుబాటు అనేది ఈ 70 మార్కుల మెరిట్ మార్క్స్ ఏదైతే ఉందో అందులో వీరు కొంత ముందు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇది వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్. మిగిలిన 30 మార్కులు అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఎస్ఎస్సిలో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 20 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా
ఇంటర్మీడియట్లో రిలవెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు బైపీసీగా ఉన్నట్లయితే బాటనీ జువాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 30 మార్కుల వరకు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి బాటనీ జువాలజీ అని చెప్పాను. ఇంటర్మీడియట్లో సంబంధిత సబ్జెక్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఎంపీసీ ఇచ్చాడు, బైపీసీ ఇచ్చాడు అప్లై చేసుకోవడానికి, కానీ మార్కులు అనేది సంబంధిత సబ్జెక్ట్ అంటే కంపల్సరీ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులే ఉంటాయన్నమాట. సో ఈ సైన్స్ సబ్జెక్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 30 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాము అన్నిటికీ అంటే ఓవరాల్గా 100 మార్కులలో 70 మార్కులు అనేది మెరిట్, 30 మార్కులు అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంది. లాబొరేటరీ అటెండెన్స్ ఈ లాబొరేటరీ అటెండెన్స్ సంబంధించిన పోస్టులకు వచ్చేసరికి 75 మార్కులు మెరిట్ జాబితా అనేది కేటాయించడం జరిగింది. మిగిలిన 25 మార్కులు మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఎస్ఎస్సికి 20 మార్కులు, ఇంటర్మీడియట్లో 30 మార్కులు, అదేవిధంగా ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే డిగ్రీ ఉన్నట్లయితే 15 మార్కులు, ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే అక్కడ మరో 10 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ లాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు 75 మార్కులు అనేది ఇక్కడ మెరిట్ జాబితా ఆధారంగా కేటాయించడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో 75 మార్కులు అనేది ఇక్కడ కేటాయించాడు ఆల్రెడీ. మిగిలిన 25 మార్కులకు ఇక్కడ అభ్యర్థులకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంది. అయితే మనకు ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం కేవలం సెల్ బయాలజీ, సెల్ బాటనీ, అదేవిధంగా హ్యూమన్ అనాటమీ సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఇలాంటి టాపిక్స్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కొన్ని టాపిక్ల నుంచి మాత్రమే 25 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సిలబస్ అనేది చాలా లెంతీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.